Hello students, welcome to Nakshatra Success Academy. This is Yudhishthar Reddy working in Indian Railways as Senior CCTC. అందరికీ ముందుగా క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్స్ శుభాకాంక్షలు. చాలా వరకు స్టూడెంట్స్ అడుగుతున్నది మరియు వెయిట్ చేస్తున్నది కోర్సు గురించి అండ్ ఎస్ఏ అండ్ పీసీకి కానీ ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఏ ఎగ్జామ్స్ చూసినా మెయిన్ కీ పాయింట్ అర్థమెటిక్. ఓకే, ఈ అర్థమెటిక్ టాపిక్ని ఎలా ప్రిపేర్ అవ్వాలనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఏ కోర్స్ తీసుకోవాలనే కన్ఫ్యూజన్, ఏ బుక్ తీసుకోవాలనేది. మార్కెట్లో చాలా బుక్స్ దొరుకుతుంటాయి, చాలా కోర్సెస్ దొరుకుతుంటాయి. అయితే ఏది తీసుకోవాలనే కన్ఫ్యూజన్లో ఉంటారు. ఇది ప్రిపేర్ అవ్వాలా, అది ప్రిపేర్ అవ్వాలి, ఇది ప్రిపేర్ అవ్వాలని సగం చూసుకొని ఇది బాగాలేదని చెప్పేసి నెక్స్ట్ దానికి మూవ్ అవ్వడం, మళ్ళీ అది బాగాలేదని చెప్పేసి నెక్స్ట్ దానికి మూవ్ అవ్వడం, ఇలా కన్ఫ్యూజన్లో ఉంటారు. ఆ కన్ఫ్యూజన్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నక్షత్ర సక్సెస్ అకాడమీ నుంచి సింప్లిఫైడ్ కోర్సు ఒకటి మీకు ముందు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ కోర్సు ప్రిపేర్ అయితే చాలు, మీరు వేరే ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, వేరే ఏ కన్ఫ్యూజన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు బుక్స్ కూడా 5-6 బుక్స్ ప్రిపేర్ అవ్వాలనో, లేకపోతే ఒక బుక్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ దానికి మనీ వేస్ట్ చేసి ఇంకొక బుక్ తీసుకొని మళ్ళీ దానికి మనీ వేస్ట్ చేసి ఇలా కన్ఫ్యూజన్ అవసరం లేదు. వేరే ఏ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు, వేరే ఏ కోర్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ మీకు ఏదైతే అవసరం అవుతుందో, మెయిన్గా ఎస్ఐ అండ్ పీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏపీ అండ్ తెలంగాణ, వాళ్ళకి సింప్లిఫైడ్ కోర్స్ ఒకటి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా? సో ఇది కోర్సు ఎలా ప్రిపేర్ అవ్వాలి, యాక్చువల్గా అర్థమెటిక్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలనే కన్ఫ్యూజన్ బాగా ఉంటుంది. నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కానీ, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి కానీ, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కానీ చాలా కన్ఫ్యూజను, ప్లస్ ప్రాబ్లమ్స్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్ని ఎలా అప్రోచ్ అయ్యి షార్ట్ వేలో ఎలా దాన్ని సాల్వ్ చేయాలనే దానికి కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. మెయిన్గా ఈ మధ్య ఉన్న ట్రెండ్ ప్రకారం యూట్యూబ్లలో ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు షార్ట్ వీడియోస్ పెట్టేసి ఈ క్వశ్చన్కి షార్ట్ కట్, ఆ క్వశ్చన్కి షార్ట్ కట్ అని, ఒక వీడియో చూస్తే ఒక షార్ట్ కట్ ఉంటుంది, ఇంకో వీడియో చూస్తే ఇంకో షార్ట్ కట్ ఉంటుంది. అది ప్రిపేర్ అవ్వాలా, ఇది ప్రిపేర్ అవ్వాలా, అది చూసుకోవాలా, ఇది చూసుకోవాలనే కన్ఫ్యూజన్లో మెయిన్ ప్రాబ్లమే మిస్ అవుతుంటుంది. సో అది కాకుండా మీకు సింపుల్గా తెలుసుకోవాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దానికి మీకు ఒక పాయింట్స్ చెప్తాను, ఆ పాయింట్ని ఫాలో అవ్వండి క్లియర్గా. ఓకే, సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసే కోర్స్ని పర్ఫెక్ట్గా అది ఫాలో అయితే చాలండి, వేరే ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వీడియోస్ని, క్లాస్ని క్లియర్గా వినండి. క్లాస్ని క్లియర్గా విని నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. మళ్ళీ క్లాస్ వింటూ చాలామంది ఏం చేస్తారంటే క్లాస్ వింటారు, ఒక కోర్స్ తీసుకొని 200, 300, 400 ఎంతో కోర్స్ ఉంటుంది, ఒక కోర్స్ తీసుకుంటారు, అది సగంలో ఆపేసి ఇంకో కోర్స్ తీసుకుంటారు. మార్కెట్లో మళ్ళీ క్లాస్ నోట్స్ అని రిలీజ్ అవుతాయి, కోర్స్ తీసుకుంటారు, మళ్ళీ క్లాస్ నోట్స్ అని చెప్పేసి దానికి ఒక 500,000 రూపీస్ వేస్ట్ చేస్తారు. ఆల్రెడీ క్లాస్ వింటారు, మళ్ళీ అదే క్లాసు నోట్స్ మీరు రాసుకోలేరా? మళ్ళీ అదే క్లాసు నోట్స్ మళ్ళీ తీసుకోవడం ఎందుకు? సో మీరు క్లాస్ వినేటప్పుడే క్లియర్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. క్లాస్ వినేటప్పుడే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. క్లాసెస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ నోట్స్ని ఫస్ట్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. ఏదైతే టాపిక్ అయిపోతుందో ఆ టాపిక్ని క్లియర్గా వినండి. స్టెప్ బై స్టెప్ ఏవైతే ఉంటాయో మోడల్స్, లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఈచ్ మోడల్ని, టైప్ని, ప్రీవియస్గా ఏవైతే ఇయర్లలో వస్తున్నాయో ఆ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ అన్నిటినీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకొని క్లాస్ పర్ఫెక్ట్గా వినండి. క్లాస్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఒక టాపిక్, ఏదైనా ఒక టాపిక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ టాపిక్ తీసుకున్నారనుకోండి, పర్సంటేజ్ టాపిక్ తీసుకొని ఈ పర్సంటేజ్ టాపిక్ని కంప్లీట్గా వినండి, వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. కంప్లీట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఏదైతే రాసుకున్నారో నోట్స్, ఈ నోట్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ నోట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు మన నక్షత్ర సక్సెస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో కానీ లేదంటే యాప్లో కానీ ప్రాక్టీస్ పేపర్స్ పెడతాం, ప్రాక్టీస్ క్వశ్చన్స్. మీరు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి. ఏది క్లాస్లో ఏవైతే చెప్పామో దాన్ని బేస్ చేసుకొని, ప్రీవియస్ ఇయర్లో ఏవైతే క్వశ్చన్స్ వచ్చాయో ఆ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని సేమ్ అవే మోడల్లో ఉండేటట్టు, కొంచెం లెవెల్ ఎక్కువ ఉండేటట్టు ప్రీవియస్ ఇయర్లో వచ్చిన వాటిని బేస్ చేసుకొని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్లాస్ నోట్స్ ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో ఫస్ట్ క్లాస్ వినండి, తర్వాత నోట్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ నోట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి.
క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత, ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మీరు చేయగలుగుతున్నారా లేదా అని టెస్ట్ చేసేయడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు ఏదైనా స్ట్రక్ అవుతున్నారనుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మళ్ళీ చేయలేకపోతున్నారనుకోండి, మళ్ళీ బ్యాక్ వెళ్ళి నోట్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ని మినిమం 2 to 3 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. మినిమం 2 to 3 టైమ్స్. అది కూడా సరిపోదు, ఇంకా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫోర్త్ వన్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు మూవ్ అవ్వాల్సింది దేనికంటే మాక్ ఎగ్జామ్స్కి మూవ్ అవ్వండి. ఇవన్నీ చేసిన తర్వాతనే మాక్ ఎగ్జామ్స్కి వెళ్ళండి. ఓకే, సో క్లాస్ వినండి, నోట్స్ రాసుకోండి, ఆ నోట్స్ ప్రాక్టీస్ చేయండి. నోట్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు మళ్ళీ సపరేట్ వేరే ఎక్కడనో వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మీకు ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్, మీకు మీ ఓపికకు సరిపడని క్వశ్చన్స్ మేము ఆల్రెడీ యాప్లో పెట్టేస్తాం. ఓకేనా, క్లాస్ని బేస్ చేసుకొని ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి. ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత అసలు యాక్చువల్గా క్లాస్లో సార్ చెప్పింది ఎగ్జామ్లో మనకు వస్తున్నాయా లేవా అనేది ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయమంటే చాలా వరకు చేసే మిస్టేక్ ఏంటంటే ఎస్ఐపిసి వాళ్ళు మాకు ఇంతవరకే సరిపోతుంది కదా అని చెప్పేసి ఓన్లీ చాలా మోర్ దెన్ 90% అసలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడరు. చూసిన వాళ్ళు కూడా ఓన్లీ ఈ క్వశ్చన్స్ మాత్రమే చెక్ చేస్తారు. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే ఓన్లీ ఎస్ఏలో వచ్చినవే కావండి, మనకు ఏపీపీఎస్సి కానీ, టీఎస్పీఎస్సి కానీ, లేదంటే వేరే ఎస్ఎస్సి బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో కానీ, సిడిఎస్ ఎగ్జామ్స్లో కానీ, సివిల్స్ ఎగ్జామ్స్లలో కానీ వచ్చిన క్వశ్చన్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. వాటన్నిటిని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే ఒక ఇయర్లో ఒక ట్రెండ్ ఫాలో అవుతుందని అంటే ప్రీవియస్ ఇయర్లో వేరే ఎగ్జామ్స్లలో వచ్చిన క్వశ్చన్స్ కూడా మనకు డైరెక్ట్గా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మీరు ఓన్లీ ఎస్ఐపిసి క్వశ్చన్సే కాకుండా ఎస్ఎస్సికి సంబంధించి, బ్యాంకింగ్ సంబంధించి వేరే ఏవైనా క్వశ్చన్స్ ఉంటే ఆ ఇయర్లో జరిగినాయి, మరీ 2-3 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ అవసరం లేదు. జస్ట్ 1 year 2 years బ్యాక్, 1 year బ్యాక్ తీసుకున్నా సరిపోతుంది. లాస్ట్ 1 year నుంచి ఏవైతే ఎగ్జామ్స్ అయినాయో ఆ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకోండి. అవే క్వశ్చన్స్, అవే మోడల్, నెంబర్ మార్చి ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో అవి అయిన తర్వాత మాక్ ఎగ్జామ్స్ అనేవి చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎవరికైనా జాబ్ రావాలనుకుంటే కీ రోల్ ప్లే చేసేది మాక్ ఎగ్జామ్స్. ఈ మాక్ ఎగ్జామ్స్ అంటే సబ్జెక్ట్ లేకుండా మాక్ ఎగ్జామ్స్కి వెళ్తే మార్క్స్ ఏమి ఇంప్రూవ్ అవ్వవు. సబ్జెక్ట్ నేర్చుకొని మాక్ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే మీకు డే బై డే స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా, సో దీనికి ప్రాక్టీస్ ఎక్కువగా ఉండాలి. దానికే నక్షత్ర సక్సెస్ అకాడమీ నుంచి మనం కోర్స్ లాంచ్ చేస్తున్నాం. ఈ కోర్స్ వినండి, ఆ కోర్సులోనే మీకు ఎక్కువ ఉంటుంది. సార్ ఒక 1-2 times చాలా వరకు ఏం చేస్తారంటే ఒక బుక్ తీసుకుంటారు, ఆ బుక్ అయిపోగానే ఇంకొక బుక్ తీసుకుంటారు, ఇంకొక బుక్ అయిపోగానే ఇంకొక బుక్ చేద్దామని ట్రై చేస్తుంటారు. ఇలా చేయకండి. అలా చేయడం వల్ల మీకు టైం వేస్ట్ తప్ప ఏం లేదు. ఫేమస్ బ్రూస్ లీ కొటేషన్ ఒకటి ఉంటుంది, ఏంటంటే ఐఎమ్ ఫియర్ నాట్ ది మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 10,000 kicks once, బట్ ఐ ఫియర్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్ 1 kick 10,000 times. అంటే ఒక పర్సన్ ఎవరైతే 10,000 వేరియేషన్ కిక్స్ ప్రాక్టీస్ చేసినని చూసి నేను భయపడను, ఒక కిక్ 10,000 times ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళని చూసే భయపడతా అని చెప్తాడు బ్రూస్ లీ. అది మీరు ఒక బుక్నే 10 times 20 times ప్రాక్టీస్ చేయండి, అదే మీకు పర్ఫెక్షన్ వస్తుంది. అంతేగాని 10 booksని తీసుకొని ఆ బుక్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చేద్దామని ట్రై చేయకండి. అదే నేను చెప్పేది, మీకు ప్రాక్టీస్ చేసేటప్పుడు క్లాస్ నోట్స్ ఏవైతే ఉంటుందో దానికి రిలేటెడ్గానే ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తాను నేను. ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక టాపిక్ తీసుకొని 700 questions 1000 questions డిఫరెంట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే వేస్ట్. మీరు 700 చేసినా 1000 చేసినా మళ్ళీ 1001 క్వశ్చన్ వస్తే అది కొత్తగానే అనిపిస్తుంది. మీరు చేసే క్వశ్చన్స్ 200 300 లేకపోతే 400 questions ఒక టాపిక్. మోర్ దెన్ 400 అంటే మరీ ఎక్కువ, టూ మచ్గా క్వశ్చన్స్ కూడా ఏమి ఉండవు. డిఫరెంట్ మోడల్స్ తీసుకుంటే 200 questions ఉంటాయి అంతే. వాటిని మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. 400 questions తీసుకున్నారనుకోండి ఒక టాపిక్కి, ఆ 400 questionsని 3-4 times ప్రాక్టీస్ చేయండి. 3 times ప్రాక్టీస్ చేస్తే 1200 questions చేసినట్టు, 4 times ప్రాక్టీస్ చేస్తే 1600 questions చేసినట్టు. సో అందుకే ఉన్న లిమిటెడ్ దాన్ని ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అంతేగాని ఎక్కువ సిలబస్ తీసుకొని దాన్ని 1-2 times చేద్దామని ట్రై చేయకండి. ఓకేనా, సో ఎక్కువ టైమ్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో క్లాస్ అయితే బాగా వినండి, ఆ క్లాస్ విన్న నోట్సే ప్రాక్టీస్ చేయండి. రైట్, సో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఆఫర్ ఇస్తున్నాం. 299 rupees per 6 months అండి.
ఓకే. అండ్ 399 అయితే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 299 రూపీస్కి 6 months, లేదు అనుకుంటే 399కి 1 year కోర్స్ లాంచ్ చేస్తున్నాం. ఇది కూడా న్యూ ఇయర్ ఫస్ట్ వరకే ఉంటుంది. సో ఫస్ట్ సెకండ్ వరకే, ఆ తర్వాత మళ్ళీ అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. సో అందుకే ముందుగానే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, యాప్కి సంబంధించిన క్లాసెస్ సంబంధించిన కోర్సు డీటెయిల్స్ అందులో ఉంటాయి. శాంపుల్ వీడియోస్ కూడా ఉంటాయి. ఆ శాంపుల్ వీడియోస్ చూడండి. ఓకేనా. సో కోర్స్ తీసుకోండి. రెగ్యులర్గా క్లాసెస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతాయి. ఏమన్నా డౌట్ ఉంటే, మీకు ఏమన్నా ఇంకా క్లారిఫికేషన్ కావాలనుకుంటే 9966101452 నా నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రిపరేషన్లో ఏమన్నా డౌట్ ఉన్నా కానీ, వేరే ఏమన్నా డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేయడం జరుగుతుంది. సో యాప్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్. ఆ లింక్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకోండి. సో 6 monthsకి 299 రూపీస్, 1 year అయితే 399 రూపీస్. ఓకేనా. సో ఈ న్యూ ఇయర్లోనైనా మీరు సక్సెస్ అవ్వాలి. క్లాస్ జాగ్రత్తగా వినండి. వేరే వేరే క్లాసెస్ విని మళ్ళీ మోసపోకండి. ఓకే. బెస్ట్ వేలో ఇంకొకటి, చాలా వరకు ఫస్ట్కే షార్ట్ కట్స్ కోసం అని ట్రై చేస్తుంటారు. ఫస్ట్ అసలు షార్ట్ కట్ కోసం ట్రై చేయకండి. ఫస్ట్ బేసిక్స్ ఇంపార్టెంట్. ఏ టాపిక్ తీసుకున్నా ఆ టాపిక్ రిలేటెడ్ బేసిక్స్ ఇంపార్టెంట్. బేసిక్స్ నువ్వు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా ఉంటావో ఆటోమేటిక్గా ఏ క్వశ్చన్ ఇచ్చినా నువ్వు చేయగలుగుతావు విత్ ఇన్ టైంలో. దానికి షార్ట్ కట్ నువ్వే చేయగలుగుతావు. షార్ట్ కట్ ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో అందుకే ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఆన్ బేసిక్స్ అండి. బేసిక్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఈజీగా సక్సెస్ అవుతారు. సో 299 ఫర్ 6 months, 399 ఫర్ 1 yearకి ఉంది కోర్స్ పర్చేజ్ చేయండి. సో వన్స్ అగైన్ హ్యాపీ క్రిస్మస్ అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ.